హలో అండి. ఈరోజు క్రిస్పీగా క్రంచీగా ఉండే గులాబీ పూలు బెల్లంతో ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటాయి. 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్యం పిండి, కొంచెం సాల్ట్, ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని ఒక 3 to 4 అవర్స్ అటు నానపెట్టుకోవాలండి. గులాబీ పూలు వేసుకునే మౌల్డ్ తీసుకొని ఒక రాత్రంతా ఆయిల్లో పెట్టుకోవాలండి. నార్మల్ ఆయిల్లో పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గులాబీ మౌల్డ్ని కూడా హీట్ చేసుకోవాలండి. నెక్స్ట్ హీట్ అయిన తర్వాత మనం పిండిలో డిప్ చేసుకోవాలి. మొత్తం ముంచొద్దండి, 3/4 వరకు ముంచుకొని నెక్స్ట్ ఇట్లా ఆయిల్లో డ్రాప్ చేయాలండి. చుట్టూ అంతగా రిమూవ్ అవ్వండి. సో ఫోర్క్ కానీ ఏదైనా స్టిక్తో కానీ రిమూవ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మొత్తం గులాబీ పూలను కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.